సో ఫిన్ నిఫ్టీ కూడా రేపు అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఫ్రైడే రోజు కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా ఫోకస్ చేద్దాం. సో 2 డేస్ అయితే దీన్ని చూడలేదు. సో ఆల్మోస్ట్ అయితే ఇది కూడా ఇన్సైడ్ రేంజే పడుతుందా కొద్దిగా. ఓకే, కొద్దిగా స్పైక్స్ వచ్చాయి. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్ ని చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుంది. ఆల్మోస్ట్ 1 ఇది కొద్దిగా కిందకి వచ్చింది కానీ పైకి వెళ్ళిపోయింది. 2 3 4 5 6 7 8. సో ఇది కూడా నన్ను అడిగితే ఏంటంటే 19,320 దాటితేనే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో 320 దాటలేదు అంటే దీంట్లో ఏం స్కోప్ ఉండదు. సో 19,150 కిందకు వస్తేనే డౌన్ ట్రెండ్. ఈ మధ్యలో ఉంటే ట్రేడింగ్ కష్టం. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే స్కాల్పింగ్ చేసుకోవచ్చు అనమాట. కిందకు వస్తే కాల్ ఆర్డర్, పైకి వస్తే పుట్ ఆర్డర్. ఈ మధ్యలో ఉంటే మటుకు ట్రేడ్ చేయొద్దండి. సో 19,300 దగ్గర రెడ్ క్యాండిల్ తో కానీ క్లోజ్ అయితే పుట్ సైడ్ వెళ్ళండి. 19,200 దగ్గర గ్రీన్ క్యాండిల్ పడితే కాల్ సైడ్ వెళ్ళండి. ఈ 100 పాయింట్స్ లో ట్రేడ్ చేయొచ్చు, కానీ ఇంక ఈ మధ్యలో అయితే రిస్క్లు తీసుకోవద్దండి, మునిగిపోతాం. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఈ రేంజ్ లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అయింది కానీ ఇదైతే బ్యాంక్ నిఫ్టీ పైన క్లోజ్ కాలేదు. ఈ క్యాండిల్ కే చూసుకున్నాం. యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్ 340 అనుకుంటా, 340 రేంజ్. ఇంకొద్దిగా దీన్ని కానీ కిందకి తీసుకుంటే సో మోస్ట్ ప్రాబ్లీ కరెక్ట్ రేంజ్ అయితే దీంట్లోనే ఉన్నాయి చాలా రోజులు క్యాండిల్స్. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒకసారి చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది చాలా రోజుల నుంచి. ఎప్పటి నుంచి స్టార్ట్ ఇది? 24th నవంబర్ నుంచి. ఇది కూడా అంతేనా? ఇది కూడా 24th నవంబర్ నుంచి ఒకే రేంజ్ లో మెయింటైన్ చేస్తుంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఒకేలాగా ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. రేపు బ్యాంక్ నిఫ్టీ కానీ మూవ్ కానీ అయితే ఇది కానీ 340 కానీ దాటేసిందంటే మటుకు మీకు ఫస్ట్ టార్గెట్ 483 దాకా ఉంది. సో 483 దాకా టార్గెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో దీని మీద ఫోకస్ చేసుకోండి. సో తక్కువ ఉండే వాళ్ళు దీని మీద చేయొచ్చు. ఫిన్ నిఫ్టీ అయితే ఎలా ఉందో చూద్దాం. ఇదే డేటా ప్రకారం హైయెస్ట్ అయితే 2825 చూపిస్తుంది. సో 2825 అంటే 19,500 దాకా చూపిస్తుంది. ఇక్కడ ఒక 1264 ఉంది. సో 19,300 మ్యాక్సిమం. 300 కానీ క్రాస్ అయితే బ్యాంక్ నిఫ్టీ కానీ మూవ్ అయిందంటే ఫిన్ నిఫ్టీ కూడా మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో 340 19,340 కానీ మార్నింగ్ కానీ ఫస్ట్ క్యాండిల్ లో కానీ క్లోజ్ అయిపోతే మటుకు 500 టచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది రేపు. ఒకవేళ 300 క్రాస్ కావట్లేదు అనుకుంటే 300 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకోండి. టార్గెట్ అయితే మీకు ఇక్కడ ఒక 1 lakh ఉంది కాబట్టి 19,200. సో మోస్ట్ ప్రాబ్లీ 19,200 to 300 మధ్యలో ఉంటుంది అనేది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. ఈ మధ్యలో ఉంటే ట్రేడింగ్ జాగ్రత్తగా చేసుకోండి. సో ఎక్సెల్లో వాల్యూస్ చూద్దాం. ఎక్సెల్లో సో ఇదైతే 19,273 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. 19,351 ఫస్ట్ టార్గెట్, 19,409, 19,507. సో 500 అయితే థర్డ్ టార్గెట్ కనిపిస్తుంది. పైకి కానీ వెళ్ళిందంటే మటుకు ఆల్మోస్ట్ మీరు 350 దగ్గర 340 350 దగ్గర కానీ తీసుకున్నా కూడా 409 507 టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఇదైతే కొద్దిగా రిస్కీ ట్రేడ్ 273 దగ్గర. డౌన్ సైడ్ అయితే 19,234 అని చూపిస్తుంది. 19,234 దగ్గర కానీ ఎంట్రీ తీసుకుంటే 19,195 ఫస్ట్ టార్గెట్, 19,097 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ వచ్చి 19,039. సో దీంట్లో కూడా నన్ను అడిగితే 195 కిందకి వస్తే సేఫ్ తీసుకోవడం, లేదు అనుకుంటే 234 దగ్గర కానీ తీసుకుంటే 195కి ఎగ్జిట్ అయిపోవచ్చు. 273 దగ్గర కానీ తీసుకుంటే 300 కానీ 350 ఈ మధ్యలో ఎక్కడన్నా ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికైతే ఎక్కువ టార్గెట్ రాదు సార్. ఇది 50-50 ఛాన్సెస్. 351 క్రాస్ అయితే మటుకు 409 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. 195 దిగేది కూడా కష్టమే. సో 150 కానీ దిగితే 1900 టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఈ వాల్యూస్ కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాయి. జాగ్రత్తగా లైవ్ లో డిసైడ్ చేద్దాం ఎట్లా ఏందనేది. సో లెవెల్స్ నోట్ చేసుకున్నారా మేడం అందరూ?